గుడిలో అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది. అప్పుడు పోతురాజు వేషంలో ఉన్న రౌడీలు దర్శన్ని చంపడం కోసం అని చెప్పి దర్శన్ వెంట పడుతూ ఉంటారు. దర్శన్ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. ఇక అలా పరిగెడుతూ ఒక చోట కృష్ణుడి గుడి దగ్గర నీళ్లు కనిపించడంతో ఆ నీళ్లతో తన మొహాన్ని కడిగేసుకుంటాడు. దాంతో దర్శన్ కళ్ళల్లో వాళ్ళు కొట్టిన కుంకుమ అంతా కూడా పోతుంది. ఆ తర్వాత దర్శన్ ఆ పోతురాజుల వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు కత్తులతో వచ్చి దర్శన్ని గట్టిగా పట్టుకొని కడుపులో పొడవబోతూ ఉంటే ఇంతలో ఆనంద్ భైరవి అక్కడికి వచ్చి కత్తి పట్టుకున్న పోతురాజు చేతిని తన చేత్తో వేరి చేస్తూ మరొక చేత్తో ఆ కత్తిని లాగేసుకుంటుంది. ఆ తర్వాత ఉగ్ర రూపంతో పోతురాజు జుట్టు పట్టుకొని నేలకేసి కొడుతూ ఉంటుంది. మరొక పోతురాజు దర్శన్ని నెట్టేసి ఆనంద్ భైరవి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద్ భైరవి తన చేతిలో ఉన్న పోతురాజు జుట్టు పట్టుకొని మరొక పోతురాజు తలకేసి ఢీ కొడుతూ ఉంటుంది. ఇక అలా ఆనంద భైరవిని చూడగానే అందరూ కూడా అక్కడి నుండి పారిపోతారు. ఆ తర్వాత ఆనంద భైరవి దర్శన్ని కాపాడి గుడికి తీసుకొని వస్తుంది. పంతులు గారు, నా కొడుకు వచ్చాడు అని ఆనంద భైరవి అంటూ ఉంటే పంతులు గారు దర్శన్ చేతికి మంగళసూత్రాన్ని ఇస్తూ ఈ మంగళసూత్రం అమ్మాయి మెడలో కట్టుబాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. దర్శన్ చేతిలో తాళి పట్టుకొని సరిన్య వైపు చూస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అనన్య ఈర్ష్య పడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.